ఈరోజు మీకు లెక్క చెప్తాను. ఆ లెక్కకి ఎవరైతే సరైన సమాధానం చెప్తారో వారికి ఒక మంచి బహుమానం కూడా ఇస్తాను. సరేనా? సరే గురూజీ. ఒక రాజుగారు రాణి కంటే 15 సంవత్సరాలు పెద్దవారు. 10 ఏళ్ల క్రితం రాణి గారి వయసు రాజుగారి వయసు కంటే రెట్టింపు ఉండేది. ఇప్పుడు చెప్పండి, రాజుగారి వయసు ఎంత, రాణి గారి వయసు ఎంత? ఏమిటి, ఎవ్వరూ చెప్పలేరా? ఏం చెప్తారు మాస్టారు? వెరీ గుడ్. అయితే లోపలికి వచ్చి బోర్డు మీద రాసి చూపించు. భీమ్రావ్ ఆగు. మాస్టారు, భీమ్రావ్ బోర్డు ముట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకు అంటుకోకూడదు? ఆ బోర్డు వెనకాల మా భోజనాలు ఉన్నాయి. భీమ్రావ్ బోర్డు ముట్టుకుంటే మేము ఎలా తినగలం? భీమ్రావ్ బోర్డు ముట్టుకోవడానికి వీల్లేదు, 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 వీల్లేదు. సైలెన్స్. వాడు ముట్టుకుంటే బయలుపడిపోయే అన్నం మీరు తినకపోయినా పర్వాలేదు. ఒక్క పూట తినకపోతే ఏమీ కాదు. కూర్చో. భీమ్రావ్, నువ్వు లోపలికి వచ్చి బోర్డు మీద రాయి. మాస్టారు, రాజుగారి వయసు రాణిగారి కంటే 15 సంవత్సరాలు ఎక్కువ. 10 ఏళ్ల క్రితం రాజుగారి వయసు రాణిగారి కంటే రెట్టింపు ఉన్నది. 10 ఏళ్ల తర్వాత రాణిగారి వయసు రాజుగారి కంటే 15 సంవత్సరాలు ఎక్కువ. రాజుగారి వయసు రాణిగారి కంటే ఇద్దరి మధ్య 15 సంవత్సరాలు తేడా అన్నమాట. బాబు, నువ్వు బాల మేధావిరా, మేధావివి. ఏ పిల్లలారా, వీడిని చూసి నేర్చుకోండిరా. ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద సమస్యను కూడా విశదీకరించి సమాధానం చెప్పాడంటే వీడు 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 ఎంత గొప్పవాడో గుర్తించండిరా. భీమ్రావ్, నీ తెలివితేటలకు ఏ బహుమానం ఇచ్చినా సరిపోదయ్యా. అయినా నేను ఇచ్చే బహుమానానికి నువ్వు అన్ని విధాలుగా అర్హుడివి కనుక త్వరలో నేను నీకు బహుమానం ఇస్తానయ్యా. భీమ్రావ్, మా భోజనాలన్నీ మైలు పరిచేసి నువ్వు హాయిగా మెక్కుతున్నావా? ఇవి కూడా నువ్వే మెక్కు. నిమ్న జాతివాడు, నిమ్న జాతివాడు, నిమ్న జాతివాడు. నువ్వెందుకురా బాధపడుతున్నావు? వాళ్ళ సంస్కారం అంతే. మనిషిగా గుర్తించలేని వాళ్ళు అసలైన కుసంస్కారులు. నువ్వు కాదురా, కాదు. నువ్వెందుకురా తలదించుకుంటున్నావు? మెహర్ కులంలో పుట్టడం తప్పు నీది కాదు. తలెత్తుకొని జీవించు. నీ జాతిని చేతకాని జాతిగా వెలవేసిన అగ్రహవానుల వారిదే అసలు తప్పు. ఇలాంటి చిన్న చిన్న వాటి గురించి పట్టించుకోకు. నిన్ను అవమానించిన వారి గురించి కాకుండా నీ జాతి గురించి ఆలోచించు. అందుకు నీకు చదువే ఆధారం. ఎదుగు, ఎవ్వరికి అందనంత ఎత్తుకు ఎదుగు. అగ్రహవానంలో జీవిస్తున్న నీ జాతికి అండగా నిలబడు. భీమ్రావ్, నీకు ఇందాక ఒక బహుమానం ఇస్తానన్నానే, అదేమిటో తెలుసా? మా ఇంటి పేరైన అంబేద్కర్ను నీకు బహుమానంగా ఇస్తున్నా. జై